ఈసారి ఉమామహేశ్వర స్వామి ఉత్సవాలు ఇక్కడ ఏ యొక్క వచ్చినటువంటి భక్తులకు ఏ అసౌకర్యం లేకుండా బ్రహ్మాండంగా చేయాలి, అన్ని డిపార్ట్మెంట్లతో కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ముందుగా ఒక వారం రోజులు ముందుగానే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఏవైతే శానిటేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా అన్ని సందర్భాలకు అన్నిటికీ సంబంధించిన అన్ని శాఖల వారికి కూడా వారికి సంబంధించిన ప్రతి ఒక్క శాఖకు కూడా ఎవరెవరికి బాధ్యత ఉందో ఆ బాధ్యతలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ జరుగుతున్నటువంటి 3 రోజులు కూడా ఇక్కడ అధికారులు తమ వారి బాధ్యత ఆ స్వామి వారికి సేవ చేసుకుంటే భాగ్యంలో మనం కూడా సేవ చేసుకోవాలి అనేటువంటి అధికారులను కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ కానీ, ఆర్టీసీ కానీ, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం తర్వాత ఇటు మహానది తర్వాత యాగంటి పుణ్యక్షేత్రానికి ఎంతో పవిత్రమైనటువంటి మహాక్షేత్రంలో చాలా మంది భక్తులు కర్ణాటక, తెలంగాణ, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కాక ఇక్కడ మన రాష్ట్రం నుంచి కూడా చాలా మంది కూడా వస్తూ ఉంటారు. వారికి ఎలాంటి అసౌకర్యం జరగకుండా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఆ యొక్క యాగంటి ఈశ్వరుడు ఉమామహేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవాలి. వారి అందరికీ కూడా భక్తులకు అందరికీ కూడా స్వామి వారి ఆశీస్సులు తీసుకొని ఆ భగవంతుని స్మరించుకొని మేము వచ్చినటువంటి అంత దూరం నుంచి వస్తే మాకు మంచి సౌకర్యంగా ఇక్కడ మంచి దర్శనం కలిగించింది, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వాటన్నిటి కూడా ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా ప్రతిసారి కూడా కొద్దిగా పార్కింగ్ ఇబ్బందులు ఉండేది. అటువంటిది ఇప్పటికే పార్కింగ్ అంతా కూడా ఈ యొక్క కొండ మీద పక్కన సైడ్ ఇప్పుడు దాదాపు ఒక 10 ఎకరాలలో ల్యాండ్ కూడా కంప్లీట్ క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. 2-3 రోజులు కూడా కంప్లీట్ అయిపోతా ఉంది. వచ్చినటువంటి వాహనాలు బస్సులు కావచ్చు, లేకపోతే అదేవిధంగా ప్రైవేట్ బస్సులు కానీ, కార్లు కానీ ఎక్కడ పోవాలని చెప్పి మొత్తం కూడా సైన్ బోర్డు కూడా పెట్టుకుని చెప్పాము. ఎంట్రెన్స్ అవుతానే సైన్ బోర్డు పెద్దగా సైన్ బోర్డు పెట్టి ఆ సైన్ బోర్డు పక్కన పెట్టి అక్కడ దిగినటువంటి భక్తులకు అసౌకర్యం లేకుండా నెహ్రూ స్కూల్ వారు కూడా మేము బస్సులు నేను కూడా భక్తుల కోసం ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇచ్చినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి అందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ఎప్పుడు లేని విధంగా ఈసారి పార్కింగ్ ఇబ్బందులు రావద్దు. భవిష్యత్తులో కూడా ఏదైతే మా సొంత స్థలం యాగంటికి సంబంధించిన రెవెన్యూ స్థలం, ఆ రెవెన్యూ స్థలంలోనే దాదాపు 30-40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడే క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నేను ఒక్కటే కోరుకుంటా ఉంది, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరినీ కూడా మనమందరం కూడా మన దగ్గరకు వచ్చే అతిథులను గౌరవించాలి. ఎవరైతే చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారి దూర ప్రాంతంలో వచ్చేటువంటి వారికి ఇవ్వండి. మనం ఎప్పుడైనా మనం ప్రతిరోజు కూడా నిత్యం కూడా భగవంతుని మేము దర్శనం చేసుకోవడం లేదు, కానీ ఒక సమయం రద్దీ ఉన్న సమయం కాకుండా రద్దీ తగిన సమయంలో చుట్టుపక్కల గ్రామాలు తీసుకోమని వారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా దయచేసి ఈవో గారికి, చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారులకు ఏ వ్యక్తికైనా కూడా ఎక్కువ సమయం ఇవ్వకుండా వచ్చినటువంటి వారికి కూడా దయచేసి మీరు ఒకటే చెప్పండి, విఐపీలు కావచ్చు, వివిఐపీలు కావచ్చు, వారిని రిక్వెస్ట్ చేసి సార్ మీరు పోతే ఇంకొకరు వస్తారు సార్ అని వీలైనంత సమయం భక్తులకు ఆ పరమేశ్వరుని చూసే భాగ్యం కల్పించమని చెప్పి కూడా నేను మీకు అందరికీ కూడా పూజారులు తర్వాత ఈవో గారిని, చైర్మన్ గారిని కూడా కోరుకుంటా ఉన్నాము. మనం ఒక్కరమే, నేను చాలా సార్లు కూడా చెప్తా ఉంటాను, నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా నేను కూడా ఎప్పుడైనా వచ్చి ఖచ్చితంగా రావాలి, మీరు ఆ భగవంతుని ఆశీస్సాలు తీసుకున్నప్పుడు కూడా కనీసం అభిషేకం చేసినప్పుడు కూడా నా ఎవరి నుంచి పిల్లలు కూడా గట్టిగా మందలించి పక్కన పంపుతా ఉంటారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.